హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి పర్యావరణ విద్య మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఒక టాపిక్ అండి. నేను వచ్చేసి పర్యావరణ విద్య పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మన విద్యా దృక్పథాలకు సంబంధించి నేను అన్ని చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు ఒకసారి నేను ఛానల్ని కనుక విజిట్ చేసినట్లయితే చెక్ చేసినట్లయితే మీకు అన్ని టాపిక్స్ అయితే మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్గా మీరు మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. మన ఏపీకి కానీ తెలంగాణకి కానీ సంబంధించి డిఎస్సిలో వచ్చే ఒక సబ్జెక్ట్ అండి ఇది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది విద్యా దృక్పథాలు. డెఫినెట్గా మీరు మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పర్యావరణ విద్య. ఫస్ట్ వన్, పర్యావరణ విద్యను అనుసరించి క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించండి. ఎన్విరాన్ అనేది ఒక ఆంగ్ల పదం. పర్యావరణంను ఎకాలజీ అని కూడా అంటారు. పర్యావరణ పరిరక్షణ ఆశయాలు అమలుపరిచే విధానమే పర్యావరణ విద్య అని 1970 అమెరికా పర్యావరణం విద్యా చట్టం పేర్కొంది. మనం ముందున్న సమస్యలు చాలా పెద్దవి. వాటిని అవగాహన చేసుకునే యోగ్యత, పరిష్కరించుకునే జ్ఞానం మనకు చాలా తక్కువ అని బజాతి ట్రావెన్స్ పేర్కొన్నారు. 1975లో బెల్గ్రేడ్ నగరంలో జరిగిన యునెస్కో సమావేశం పర్యావరణ విద్య అనే భావన బయటికి తీసుకువచ్చింది. వీటిలో సరైన వాటిని చెప్పమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీడిఈ అనేది ఏంటో చూద్దాం మనము. పర్యావరణంను ఎకాలజీ అని కూడా అంటారు. డి మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి. వాటిని అవగాహన చేసుకునే యోగ్యత, పరిష్కరించుకునే జ్ఞానం మనకు చాలా తక్కువ అని బజాతి ట్రావెన్స్ పేర్కొన్నారు. నెక్స్ట్ 1975 బెల్గ్రేడ్ నగరంలో జరిగిన యునెస్కో సమావేశం పర్యావరణ విద్య అనే భావన బయటకు తీసుకువచ్చింది. ఈ మూడు కరెక్ట్ ఆన్సర్లు అండి. అంటే ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ బీడిఈ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పర్యావరణ విద్య లక్ష్యం కానిది. పర్యావరణ సమస్యలకు సరైన నైపుణ్యాలు ఎన్నుకోవడం, సర్వతోముఖాభివృద్ధి సాధించడం, పర్యావరణానికి పాటుపడే సంస్థల మీద ధనాత్మక వైఖరులు కలిగి ఉండడం, పర్యావరణ కాలుష్యానికి కారణాలు తెలుసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, సర్వతోముఖాభివృద్ధి సాధించడం. నెక్స్ట్ వన్, ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆల్ అనేది ఆప్షన్ ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోస్ అన్నీ చూసేయచ్చు. చక్కగా మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఒక డాష్. రసాయన కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం. ఆన్సర్ వచ్చేసి ఉష్ణ కాలుష్యం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భూమిపై నిరంతరం ఉష్ణోగ్రతలు పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. బి, భూమి వెచ్చగా ఉండడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. సి, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనే రసాయనాల వల్ల ఆమ్లవర్షం కురుస్తుంది. డి, క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొర రంధ్రాలు పడుతున్నాయి. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనం చూద్దాము. ఏడి, ఏబిసి, ఏబిసిడి, సిబి. ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి. ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్స్ అనమాట. భూమిపై నిరంతరం ఉష్ణోగ్రతలు పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. భూమి వెచ్చగా ఉండడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనే రసాయనాల వల్ల ఆమ్లవర్షం కురుస్తుంది. క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొరకు రంధ్రాలు పడుతున్నాయి. ఈ 4 ఆప్షన్స్ రైట్ ఆప్షన్స్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. పర్యావరణ క్షీణతకు ప్రధాన కారణాలను I=PAT అనే సమీకరణంతో సూచిస్తారు. అయితే దీనిలో PAT అనగా P అపరిమితంగా పెరుగుతున్న జనాభా, A నిరంతరం వృద్ధి చెందుతున్న ఆర్థిక అభివృద్ధి, T వనరులను క్షీణింపజేసే కాలుష్యాన్ని వృద్ధి చేసే సాంకేతిక విజ్ఞాన వినియోగం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పి అపరిమితంగా పెరుగుతున్న జనాభా, ఏ నిరంతరం క్షీణిస్తున్న వనరులు,
టీ వనరులను క్షీణింపజేసి కాలుష్యాన్ని వృద్ధి చేసే సాంకేతిక విజ్ఞాన వినియోగం. థర్డ్ వన్, అపరిమితంగా పెరుగుతున్న జనాభా. ఏ నిరంతరం విస్తరిస్తున్న జన ఆవాసాలు. టీ వనరులను క్షీణింపజేసి కాలుష్యాన్ని వృద్ధి చేసి సాంకేతిక విజ్ఞాన వినియోగం. ఫోర్త్ వన్ వచ్చేసి పి అపరిమితంగా పెరుగుతున్న జనాభా. ఏ నిరంతరం క్షీణిస్తున్న వనరులు. టీ నిరంతరం వృద్ధి చెందుతున్న ఆవాసాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 అండి. 1 అంటే ఇక్కడ పి 1 అంటే అపరిమితంగా పెరుగుతున్న జనాభా. ఏ అంటే నిరంతరం వృద్ధి చెందుతున్న ఆర్థిక అభివృద్ధి. టీ వనరులను క్షీణింపజేసే కాలుష్యాన్ని వృద్ధి చేసే సాంకేతిక విజ్ఞాన వినియోగం. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాము. సామాజిక ఉపయోగకర వస్తు ఉత్పత్తి SUPW ద్వారా చదువుతూ సంపాదించడం అనే భావనతో చేతి వృత్తులు, చిత్రలేఖనం మొదలగు వాటిని విద్యార్థులకు నేర్పి కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని సూచించింది. ఈశ్వరీబాయి పటేల్, గాంధీ, కొఠారి, లక్ష్మణస్వామి మొదలియార్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, కొఠారి. నెక్స్ట్ వన్, RH దవే అధ్యక్షతన ఏర్పాటైన పర్యావరణ కమిటీ పర్యావరణం పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించి వారిలోని సామర్థ్యాలను బయటకు తీయడానికి కనీస అభ్యసన స్థాయిలో ఎన్ని అంశాలను సూచించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, 11th. 11 అంశాలను సూచించింది. నెక్స్ట్ వన్, ఏ ఉన్న వనరులు పరిమితంగా వాడుతూ రాబోయే తరాల అవసరాలను తీర్చడంలో ఎలాంటి రాజీ లేని ప్రగతినే సుస్థిర అభివృద్ధి అంటారు. బి సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని 1987లో అవర్ కామన్ ఫ్యూచర్ నివేదికలో వాడారు. సి 1994లో ఓస్లో నగరంలో పరిపోషిత వినియోగ సదస్సును జరిగింది. డి వనరులను సంరక్షించడం సుస్థిర అభివృద్ధికి ప్రధాన లక్ష్యం. పై వాటిలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్స్ చెప్పమంటున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ABCD. ABCD అంటే ఈ 4 ఆప్షన్స్ రైట్ ఆప్షన్స్ అండి, ABCD అనేది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ కమిటీ సిఫారసు మేరకు పర్యావరణ విభాగాన్ని ఏర్పాటు చేశారు? పటేల్ కమిటీ, RH దవే కమిటీ, కొఠారి కమిటీ, తివారీ కమిటీ. ఆన్సర్ వచ్చేసి తివారీ కమిటీ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. జల కాలుష్య నియంత్రణ చట్టం, వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1980, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1986, పర్యావరణ పరిరక్షణ చట్టం 1981, 1974. ఇవి వచ్చేసి సరైన జతను గుర్తించమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఏముంది అంటే 1E అంటే జల కాలుష్య నియంత్రణ చట్టం అనేది 1974, వాయు కాలుష్య నియంత్రణ చట్టం అనేది 1981, వన్యప్రాణుల సంరక్షణ చట్టం అనేది 1972, పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది సి అంటే 1986. ఇది అండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ వన్ చూద్దాము. 1991లో విశ్వవ్యాప్త పర్యావరణ సంబంధం అనే విషయంతో జాతీయ పర్యావరణ జాగృతి ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బి 1991లో పృథ్వీ ధరిత్రి సమావేశం రియోడి జెనీరోలో జరిగింది. నెక్స్ట్ వన్, సి పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామింగ్ UNEP కార్యక్రమాన్ని అమలు చేసింది. డి ప్రపంచ నీటి దినోత్సవంగా మార్చి 21న జరుపుకుంటారు. పై వాటిలో సరి అయిన వాటిని గుర్తించండి. పై వాటిలో సరైనది అంటే ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చేసి A and C. ఏ మీన్స్ 1991లో విశ్వవ్యాప్త పర్యావరణ సంబంధం అనే విషయంతో జాతీయ పర్యావరణ జాగృతి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ సి
పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామింగ్ UNEP కార్యక్రమాన్ని అమలు చేసింది. ఈ రెండు రైట్ ఆప్షన్స్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. పర్యావరణ పరిరక్షణ కోసం పాఠశాలల్లో 2001-2002 విద్యా సంవత్సరం నుండి నేషనల్ గ్రీన్ కార్డ్స్ ప్రారంభించారు. బి. ఈకో క్లబ్లో 5 కమిటీలు గలవు. సి. ఆల్ ఇండియా ఎన్విరాన్మెంటల్ సొసైటీ డెహ్రాడూన్ నగరంలో కలదు. సి. ద ఎకాలజికల్ ఫౌండేషన్ న్యూఢిల్లీలో కలదు. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. సరైన వాటిని అంటే సెకండ్ వన్ BCD, సెకండ్ ఆప్షన్ BCD అంటే ఈకో క్లబ్లో 5 కమిటీలు గలవు. ఆల్ ఇండియా ఎన్విరాన్మెంటల్ సొసైటీ డెహ్రాడూన్ నగరంలో గలదు. డి BCD. డి అంటే ద ఎకలాజికల్ ఫౌండేషన్ న్యూఢిల్లీలో గలదు. ఇవి కరెక్ట్ ఆప్షన్స్ అండి. ఇంతేనండి, ఈరోజైతే ఈ టాపిక్ కంప్లీట్ చేసాము. ఇంపార్టెంట్ బిట్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాం కదా. మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.